హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు రెసిపీ వచ్చేసి గోకరకాయ అదే గోరుచిక్కుడుకాయ పల్లి పొడి వేసేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి అది ఎలా చేయాలో చూద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ గోరుచిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను. వీటికి మనం కాడలు తీసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంత చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయల్లోకి వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి ఒక 10 మినిట్స్ పాటు. మన గోరుచిక్కుడుకాయలు ఉడికే లోపల 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అంటే చిన్న కప్పు పల్లీలు వేయించి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్లో మనకి గోరుచిక్కుడుకాయలు అయితే ఈ విధంగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని స్టవ్ ఆపేసి వాటర్ తీసేసి పక్కకు పెట్టుకోవాలి. నీళ్ళు లేకుండా వడపోసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకొని మూకిడి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయ ముద్ద వేసుకోవాలి. ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రమే వేసాను నేను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు. ఇలా వెల్లుల్లిపాయలు దంచేసి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ సన్న ముక్కలు కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలని అసలు కొంచెం కూడా వాటర్ లేకుండా వాడబెట్టేసుకొని అప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటా అలాగే గోరుచిక్కుడుకాయ కూడా. మనం ఈ టమాటా వేసుకోవడం వల్ల మనకి కొంచెం గ్రేవీగా కలుపుకోవడానికి బాగుంటుంది అన్నమాట. గ్రేవీ అంటే గ్రేవీ ఏమి రాదు, కానీ టమాటా యొక్క జ్యూసీ ఉండడం వలన మనకి చక్కగా రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. కర్రీకి సరిపడా కారం వేసుకొని అలాగే ఉప్పు కూడా సరిపడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి స్పైసీగా కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఎలా అయినా మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ముందు పొడి చేసి పెట్టుకున్న పల్లి పౌడర్ని వేసేసుకోవాలి. ఫస్ట్ సగం వేసేసి ఒకసారి కలుపుకొని మిగతాది కూడా వేసేసుకుంటే మనకి చక్కగా రైస్లో కలుపుకోవడానికైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వాటర్ ఏమీ వేయకూడదు. ఇంకా ఇంతే. చూడండి, చక్కగా ఫ్రై మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇలా 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మనకి చక్కటి గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. చూడండి, టేస్టీగా గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఈ టమాటా వేసుకోవడం వలన ఏంటంటే మనకి రైస్లో కలుపుకున్నప్పుడు కొంచెం మంచిగా కలుస్తుంది అనమాట. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ఇలా సన్నగా కట్ చేయడం వలన మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఇంకా దీంట్లో పల్లి పొడి వేసాం కదా, దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.